చంద్రబాబు పాలనలో ఆర్థిక వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో మరోసారి కాగ్ లెక్కలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే తొలి 3 నెలల్లోనే భారీగా రెవెన్యూ లోటు నమోదైందని స్పష్టం చేసింది. అంతేకాదు ఈ ఏడాది కాలంలో చేయాల్సిన అప్పులో 46% అప్పులు తొలి 3 నెలల్లోనే చేసేసిందని కాగ్ నిగ్గు తేల్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏడాది మొత్తానికి 79,926 కోట్లు అప్పు అవసరం అవుతాయని బడ్జెట్ అంచనాల్లో ప్రభుత్వం పేర్కొంది. కానీ తొలి 3 నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే అందులో 46% అప్పులు చేసేసిందని కాగ్ నిర్ధారించింది. కేవలం 3 నెలల్లోనే 37,093 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ ప్రకటించింది. తొలి 3 నెలల్లోనే 27,691 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది. పన్నుల రాబడి 33,505 కోట్లు ఉండగా మొత్తం రెవెన్యూ రాబడి 36,239 కోట్లుగా నమోదైంది. ఈ కాగ్ లెక్కలు చంద్రబాబు పాలనలో ఎంత దారుణంగా ఆర్థిక వ్యవస్థ దిగజారిందో రుజువు చేసింది. మరోవైపు అన్ని అప్పులు తెచ్చినా పెట్టుబడి వ్యయం మాత్రం అంతంత మాత్రంగానే అని కాగ్ తేల్చి చెప్పేసింది. ఈ ఏడాది 40,635 కోట్లు మూలధన వ్యయంగా వెచ్చిస్తామని బడ్జెట్ అంచనాల్లో చూపింది. కానీ తొలి 3 నెలల్లో కేవలం 6,053 కోట్లు మాత్రమే మూలధన వ్యయం కోసం వెచ్చించినట్లు కాగ్ పేర్కొంది.